కాలేజ్లో జాయిన్ అవుతా, నాకు ఈ కాలేజ్ కావాలని చెప్పి పేరెంట్స్ అయితే లేదు నాన్న నాకు తెలిసింది ఇది, నువ్వు దీంట్లో జాయిన్ అవ్వు, లేదు నేను దీంట్లోనే జాయిన్ అవుతా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తే వాళ్ళు పేరెంట్స్ మీద ప్రెషర్ తీసుకొస్తారు కదా. అంటే ఒక కల్చరల్ యాక్టివిటీస్ ఒకప్పుడు కూడా ఉండేవి, బట్ ఇప్పుడు ఇటువంటివి ఏర్పాటు చేయడం వల్ల స్టూడెంట్స్ త్వరగా అట్రాక్ట్ అవుతారు. ఎన్కాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా చూడొచ్చా దీన్ని? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వాళ్ళు పిల్లలు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చుకుంటారు. లేదు అంటే నెక్స్ట్ కమింగ్ జనరేషన్లో ఇవన్నీ ఈవెంట్స్ జరుగుతున్నాయి కాలేజ్లో, మాకు ఇవన్నీ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్తే ఆ పిల్లలు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు. రేపు నెక్స్ట్ కమింగ్ ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్గా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు, ఇంజనీర్గా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, మా కాలేజ్లో చాలా బోల్డ్ ఈవెంట్స్ ఉంటాయి, బోల్డ్ ఇట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి, చేస్తున్నారు అని చెప్పేసి చెప్తుంటారు. అవునండి, ఇప్పుడు మీరు దానికి అలా అట్రాక్ట్ చేసి కూడా కొందరిని పిల్లల్ని తీసుకొస్తారు. అంటే వాళ్ళు చదువు కంటే ఎక్కువ ఇలాంటి యాక్టివిటీస్ మీద ధ్యాస పెట్టుకొని వచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు, ఉండరు అన్న గ్యారెంటీ ఏం లేదు. 1000 మందిలో మీ దగ్గర 50,000 మందిలో కనీసం 10,000 మంది అన్న ఆ ఉద్దేశంతో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అది మీ బిజినెస్ కోసం యూజ్ అవుతుందేమో కానీ ఇక్కడ పిల్లలకు ఉపయోగపడుతుందుకు ఇక్కడ ఏమీ లేదండి. ఇవాళ ఇన్ని ఈవెంట్స్ చేస్తున్నారు. మనం ఇవాళ చూస్తే మూవీస్ దాని గురించి మాట్లాడుకుంటే మీ దగ్గర ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చాలా పెద్ద పెద్ద ఆడిటోరియంస్ ఉన్నాయి మాకు అని చెప్తున్నారు. కనీసం మీ ఎంప్లాయీస్కి వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వడానికో చేసుకుంటే అందరూ ఉన్నోళ్ళు కాదు కదండి, చిన్న ఎంప్లాయీస్ ఉన్నోళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళకి అంత అంతే తప్ప అదే ఇండికేట్ చేస్తుంది. నేను అడిగేది అదే, మేము ఏదో పబ్లిక్ ఇచ్చేస్తున్నాం, వాళ్ళకు కూడా ఇవ్వండి. ఎప్పుడన్నా ఒక్కరికి ఇచ్చారా కనీసం మీ దగ్గర ఎంప్లాయీస్కి? వాళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతుంటే వాళ్ళకి ఏదో ఫంక్షన్ హాల్ కింద యూజ్ చేసుకోవడానికి ఇవ్వచ్చు కదా, కొన్ని మీకు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి మీరే భోజనాలు పెట్టి వాళ్ళ కడుపు నింపండి, మంచిది కదా. అరే మీరు సొసైటీకి మీరు ఒక సోకాళ్ళు ఒక పొలిటీషియన్గా మేము ప్రజాసేవకుండా అని చెప్పుకున్నాం కదా, ఈ రకంగా సేవ చేసుకోండి. లక్షల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, చెయ్యండి, తప్పేముంది. కానీ దీనివల్ల మీకు ఇక్కడ లాభం లేని దాని గురించి, ఇక్కడ మీకు లాభం లేక కాదు, మీరు దాన్ని హైర్ చేసుకుంటున్నారు అని మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఇవాళ మీకు డబ్బులు వస్తున్నాయి, మీ కాలేజీలో వస్తే 50,000 మంది పిల్లలు వస్తారు, ఇది చేస్తే వాళ్ళకి తెల్లారి 10-20,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. దానికి ముందు ఒక్కటిసారి ఇక్కడ అర్జున్ రెడ్డి మూవీ దాని గురించి మాట్లాడుతున్నారు తను, అది దానివల్ల అయిందని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు అడిగినట్టే మీరు మీ అబ్బాయి, మీ భర్త, మీ మామగారు, తండ్రి సమానులు, మీరు అందరు కూర్చొని ఆ సినిమా చూసినట్టు చూడండి, మీరు ఎలా ఫీల్ అవుతారో కూడా చెప్పండి. దీని మీద రేపు ఈ టాక్సిక్ సినిమా కూడా మీరు ఇది చేస్తున్నారు, అందరూ 18+ కాబట్టి ఎడ్యుకేటెడే. మీరు ఒకసారి చూసి చెప్పండి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఆ టైంలో, మీరు ఎట్లాంటి సన్నివేశాలు మీకు నచ్చాయి, అక్కడ ఉన్నటువంటి అడల్ట్ కాంటెంట్ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు, మీ పిల్లల ముందు మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారో చెప్పండి. ఎందుకు తీసుకోము అలాంటిదే. ఇప్పుడు దానికి పోతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఇన్ని ఈవెంట్స్ చేస్తున్నారు, మీరు దీన్ని చేసే బదులు ఒక అవార్డు, నేషనల్ అవార్డు ఏమన్నా ఇచ్చిన వాళ్ళు ఇంతమంది ఉంటున్నారు, మనకి ఒక మంచి టీచర్. ఇప్పుడు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లా కనుక చేస్తుంటే ప్రమోషన్. ఒక్క పాయింట్ చెప్పండి, పిల్లలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఒక స్పోర్ట్స్ స్టారా, లేకపోతే ఒక మంచి సైంటిస్టా, ఒక ఇస్రో సైంటిస్టా, లేకపోతే ఇంకెవరన్నా ఒక అవార్డు, నేషనల్ అవార్డు ఇచ్చినటువంటి ఒక వీళ్ళ అర్జున అవార్డు స్పోర్ట్స్ వల్ల ఇంకెవరన్నా వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని ఇచ్చేయండి, వాళ్ళని చూసి వీళ్ళు మోటివేట్ అవుతారు పిల్లలు. కృష్ణకుమార్ గారు, అంటే ఇటువంటి వాళ్ళు ఏమంటున్నారు, ఇది ఫుల్ సినిమా ఏం కాదు కదా, జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసి వాడు రేపు ఉదయం సినిమాకి వెళ్తాడు, ఆ సినిమాలో ఉన్న దరిద్రాన్ని వాడు బుర్రలోకి ఇండైరెక్ట్గా ఎక్కించుకోవచ్చు. బహుశా మంచి కూడా ఉండొచ్చు కాక సినిమాలో, విషయం పక్కన పెడితే దాంట్లో చెడు బుర్రలోకి ఎక్కించుకుని రేపు ఇదే ఇన్స్టిట్యూషన్లో కనుక వాడు ప్రయోగిస్తే ఇది ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కాదా చెడు వైపు స్టూడెంట్స్? అసలు ఇవన్నీ కాదండి, నేను అడుగుతున్నా, మీరు ఎన్ని కోట్లు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీ కాలేజీలో ఈవెంట్ పెట్టడానికి? ఓకే, ఫ్రీగా అయితే చేయరు, వాళ్ళు ఫ్రీగా చేయరు. అవును, ఒక్క స్టూడెంట్కి చదువు చెప్పమంటేనే చెప్పరు వాళ్ళు ఫ్రీగా. ఇంత ఈవెంట్ జరుపుతారా? అసలు ఒక కాలేజీలో ఈ ఈవెంట్ పెట్టారు అంటే అసలు వాళ్ళు ఆ మల్లారెడ్డి కాలేజీ క్యాంపస్నే ఎందుకు ఎన్నుకున్నారు చెప్తున్నారు. మా దగ్గర ఎంత స్టూడెంట్స్ ఉన్నారు, మా దగ్గర ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవునండి, నేను మీరు ఎంతకు అమ్ముకున్నారు ఈ స్టేజ్ నేను అడుగుతున్నా, చెప్పానండి వాళ్ళని సమాధానం. ప్రీతి రెడ్డి, యూ హావ్ టు ఆన్సర్ అండి. మీరు అమ్ముకోకపోతే మీకు అంత కర్మేం పట్టింది అసలు? ఈ హైదరాబాద్లో ఈ ఫంక్షన్ చేసుకోవటానికి హాల్సే లేవా? జూబ్లీ హిల్స్ క్లబ్ ఉంది, బోల్డ్ క్లబ్లు ఉన్నాయి,
ఓపెన్ గ్రౌండ్స్ చాలా ఉన్నాయి. ఓపెన్ గ్రౌండ్స్ బోల్డ్ ఉన్నాయి, లేదు పెద్ద హోటల్స్ ఉన్నాయి. అన్ని కోట్లు పెట్టి సినిమా తీసిన వాళ్ళకి ఈ చిన్న ఈవెంట్ ఒక హోటల్లో చేసుకోలేరా వాళ్ళు? మీరు డబ్బులు తీసుకోకుండా ఇది ఇచ్చారు అంటే ఎవ్వరు నమ్మరు ఇక్కడ, ఎవరు నమ్మరండి. మీరు డబ్బులే తీసుకున్నారు. అయితే ఈ డబ్బులు తీసుకోవటం వల్ల మీకు లాభం జరిగింది, కానీ పిల్లలకి ఎంత నష్టం జరుగుతుందని ఆలోచిస్తారా, ఆలోచించరా మీరు? ఇవాళ సొసైటీ పరిస్థితి, ఈరోజే వచ్చింది ఒక న్యూస్. 18 ఏళ్ల కుర్రాడు మహారాష్ట్రలో కొండ మీద నుంచొని సెల్ఫ్ ఐఫోన్ కొనివ్వలేదని చెప్పి దూకుతా అని 3 గంటల సేపు హల్చల్ చేసి తండ్రి వెళ్ళి రమ్మని అడిగితే పట్టుకునే సందర్భంలో ఇద్దరు చచ్చిపోయారు. వీళ్ళిద్దరూ చచ్చిపోయాక నేను ఎందుకు బతకాలని ఆ తల్లి కూడా చచ్చిపోయింది. ఇప్పుడు దీని వెనకమాల ఇవాళ మార్కెట్ యొక్క ప్రభావం ఎంత ఉంది, ఈ కన్జ్యూమర్ మార్కెట్ ఎలా ఉంది. ఇవాళ సినిమా కూడా కన్జ్యూమర్ మార్కెటే. ఇవాళ ఇంతమంది పిల్లలకి చూపించారు, ఈ ఈవెంట్ చూపించారు. రేపు పొద్దున ఫస్ట్ సినిమా చూసేది వీళ్ళే హైదరాబాద్లో టికెట్లు కొనేది. ఆ రోజు రిలీజ్ అయిన రోజున ఎంతమంది ఆబ్సెంట్ అవుతారో చూడండి. ఇంట్రెస్టింగ్ పాయింట్, కరెక్ట్. ఆబ్సెంట్ అవుతారు ఖచ్చితంగా, సినిమా చూస్తారు. అరే మన కాలేజీలో అయ్యింది ఈవెంట్ అంటే అదేదో మనమే తీసామన్నంత ఫీలింగ్లోకి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు ఆవేళ హ్యాపీ డేస్ సినిమా తీశారండి శేఖర్ కమ్ముల, ఒక కాలేజీలో తీశారు. ఆ సినిమాలో ఏం చూపించారు, ఎంత మర్యాదగా ఉంది ఆ సినిమా, ఎంత రియాలిటీకి దగ్గరగా ఉంది. అసలు కాలేజీలో ఏం జరుగుతుంది, ర్యాగింగ్ ఎట్లా జరుగుతుంది, ఎవరిని ఎలా ఏడిపిస్తారు, అసలు ఇంజనీరింగ్ కాలేజీలో ఏమాత్రం నేర్చుకుంటారు, అసలు ఇంజనీరింగ్ కాలేజీలో ఎంత డొల్లా అనేది చక్కగా చూపించారు. చదువు అయిపోయాక వీళ్ళందరూ ఏం చేస్తారు, కరెక్ట్, అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది, ఇదంతా తీశారు ఆ సినిమా. ఆ కాలేజీలో తీసినా కానీ ఆ సినిమా తీయటం వల్ల ఈ ప్రపంచానికి నష్టం జరగలే, మంచే జరిగింది. ఒక రకంగా ఒక మంచి మెసేజ్ను మంచి నీట్ మూవీ తీశాడు శేఖర్ కమ్ముల అని అతనికి కూడా ఒక బ్రేక్ వచ్చింది. తర్వాత ఇంకా మంచి సినిమాలు తీయగలిగాడు. ఇప్పుడు ఈ సినిమా తీసిన డైరెక్టర్కి కానీ అందులో యాక్ట్ చేసిన యాక్టర్కి కానీ అసలు వీళ్ళు ఎంత కల్ట్ క్రియేట్ చేస్తున్నారో సొసైటీలో అందరికీ తెలిసిన విషయమే. ఆ యష్ కావచ్చు, ఇప్పుడు కేజీఎఫ్లో హీరోనే కదా అతను. కేజీఎఫ్ సినిమా అన్న గొప్ప సినిమానా చెప్పండి, ఏం నేర్పించింది కేజీఎఫ్ సినిమా? ఒక్కటే అండి, క్లియర్ కట్గా వీళ్ళు నేర్పిస్తుంది ఏంటి అంటే గూండాయిజం, అంటే కాస్త క్లాస్ గూండాయిజం, ఓకే, గ్రూప్ తగాదాలు, అలాగే వైలెన్సు, అలాగే అండర్ వరల్డ్ గురించి చూపించటం. ఒక్క మనిషి ఒక హీరోలాగా అయిపోయి చాలా పేదవాడు, తల్లిదండ్రి లేనివాడు, ఓ పెద్ద అందరినీ శాసించే స్థితికి ఒక డాన్ లాగా అవ్వటము. ఈ ఇంపాక్ట్ ఉంటుందండి, ఎందుకు ఉండదండి సొసైటీలో? ఇప్పుడు మొన్న ఒక పిల్లోడండి 10th క్లాస్ చదివే పిల్లాడు, వాళ్ళ అమ్మ నీకు మార్కులు అసలు ఈ సెల్ ఫోన్ వల్లే మార్కులు తక్కువ వచ్చినాయి, లేకపోతే ఇంకా మార్కులు వచ్చాయి అని అన్నదని వాళ్ళ అమ్మ, వాడు ఏం చేశాడు, సెల్ ఫోన్ తీసేసుకుంది వాళ్ళ అమ్మని చంపేశాడు. చంపేసి పోలీసుల విచారణలో వాడు చెప్పింది ఏంటి అంటే వాడేమీ దాచుకోలే, మనసులో ఉన్నదేది పైకి ఓపెన్గా చెప్పాడు. ఏం చెప్పాడు, నేను బాంబే వెళ్ళి అండర్ వరల్డ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అక్కడికి నేను వెళ్తే నేనేం చేశాను అంటే వాళ్ళకి నేను చెప్పుకోవటానికి అసలు నేను ఎంత తెలివిగా నా తల్లిని హత్య చేశాను, పోలీసులకు దొరకకుండా ఎట్లా చేశాను అని వాడు నాకు ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉంటుంది అని చెప్పాడు. ఏమండి, స్టెప్పింగ్ స్టోన్లా ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు నిన్నగాక మొన్న 10th క్లాస్ పిల్లలు ఇద్దరు రూపారెడ్డి అనే హత్య చేశారు. 10th క్లాస్ పిల్లలు చేస్తారు అని చెప్పి ఎవరికన్నా ఒక 20 ఏళ్ల క్రితం 10th క్లాస్ పిల్లలు ఇలా హత్య చేస్తారంటే నమ్మేవాళ్ళ సొసైటీలో? ఇదంతా ఎందుకయింది? ఇట్లాంటి సినిమాల వల్ల, ఓటీటీలో వచ్చే సినిమాల వల్ల, వెబ్ సిరీస్ల వల్ల ఇవాళ ఈ కంటెంట్ అంటే మనట్టుగా బహుశా మూవీస్ ఆ కాంటెంట్ ఉన్నది అంటే పోనీ సర్టిఫికేట్ ఉంది, సినిమాలకు వెళ్తారు కొంచెం రెస్ట్రిక్షన్, కానీ దాన్ని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఏం లేదండి, డబ్బులు కక్కుర్తండి, అంతకంటే ఏం లేదు. ఒకటే అంటే వాళ్ళు డబ్బులు కక్కుర్తి పడ్డారంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన పెట్టచ్చు, అంటే పక్కన పెట్టచ్చు ఇన్ ద సెన్స్ ఆలోచన ఎందుకు పెట్టాలి పక్కన చెప్పండి, మీరు చెప్పండి.
నేను అంటుంది పక్కన పెట్టచ్చు, ఇన్ ద సెన్స్ ఆ విషయాన్ని పక్కన పెట్టచ్చు. ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా రాంగ్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాగ ఆలోచిస్తారని చెప్పి అనుకోవచ్చు, కానీ పేరెంట్స్కి నేను అడుగుతున్నాను సార్, ఇప్పుడు మల్లారెడ్డి గారు ఒకటి చేస్తున్నారండి, పిల్లల భవిష్యత్తుని ఆయన డబ్బుల రూపంగా మార్చుకొని అమ్మేస్తున్నాడండి. సింపుల్ ఒకటే స్టేట్మెంట్ లైన్ వర్డ్. మల్లారెడ్డికి ఇవాళ స్ట్రెంగ్త్ దొరికిపోయింది, 50,000 మంది పిల్లల్ని ఎలా వాడుకోవాలి, 50,000 పైచీలకు పిల్లల భవిష్యత్తుని అడ్డం పెట్టేసుకొని ఆయన ఇంకొక విండో ఓపెన్ చేసుకున్నారని